సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతా క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని 8వ వార్డుల సీతారాంపురం, 9వ వార్డు బస్టాండ్, 13వ సిఎస్ఐ కాలనీలో ఇందిరమ్మ ఇళ్లకు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను ఇస్తామని ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. లబ్ధిదారులకు విడుదల వారీగా రూపాయలు 5 లక్షలు అందజేయటం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వబడ్డా ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు లేని ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. మోసం చేసి అధికారంలోకి వచ్చారు. 2018 వచ్చే వరకు 5 లక్షల రూపాయలు ఇస్తాము ఇంటికి అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ముచ్చటగా మూడోసారి 3 లక్షలు ఇస్తామని చెప్పి మరి వాస్తవంగా డిపాజిట్ కూడా రాకపోయేది వాళ్ళకని ఆ 3 లక్షల ఇళ్ళకు కూడా మోసపోయిన చాలామంది. మన నియోజకవర్గంలో చూస్తే రమారేంగా 1500 నుండి 2000 మంది 3 లక్షల ఇండ్ల గురించి ఆశపడి చేసుకుంటే వాళ్ళకు కూడా రూపాయి సింగిల్ పేమెంట్ ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వము మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం. వాళ్ళ సోనియమ్మను కూడా చూస్తే చరిత్రలో నిలిచిపోయారు. రాజకీయంగా ఇతర రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టం వస్తుంది అని తెలిసి కూడా మాట ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తల్లి. అందుగురించి ఇవాళ మన ఎలక్షన్ సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారు కానీ, సోనియమ్మ కానీ, మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించిన వాగ్దానాలు ఇవ్వడం జరిగిందో, మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడిగా మరి 6 గ్యారెంటీల యొక్క కార్యం మీద కూడా, ఆ గ్యారెంటీ మీద కూడా వారు ఫైనాన్స్ ఈరోజు ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ మదన్ కుమార్ గారు సైతం ఇచ్చిన దానికి కట్టుబడి 8 లక్షల కోట్ల అప్పు ఉన్నా కూడా నెలకు 6,500 కోట్ల అప్పు కట్టుకుంటూ కూడా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ప్రతీదీ కూడా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని పెంపొందించే కార్యక్రమమే. రైతు రుణమాఫీ కానీ, లేదా ఉచిత బస్ సౌకర్యం కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానీ, లేకుంటే 200 ఉచిత కరెంటు కానీ ఈరోజు చెప్పిన కాడి పోసినానవా వాడి పైసలు రావు. ఒక ఇంచు ఎక్కువ ఉన్నా కూడా జియో ట్యాగింగ్ పోదు. గవర్నమెంట్ బేస్మెంట్ లెవెల్లో 1,00,000, లెంటల్ లెవెల్లో 1,00,000, స్లాబ్ లెవెల్లో 2 లక్షలు. స్లాబ్ వేస్తే ఇవన్నీ వేస్తారు. లెంటల్ వరకు నువ్వు లేపిన తర్వాతనే ఇది జియో ట్యాగింగ్ అంటారు. మనం ఇప్పుడు కెమెరాలతో బొమ్మ తీసింది కాదు, నుండి శాటిలైట్ పిక్చర్ తీస్తుంది. కొమ్మలు కూడా తీసారు, తక్కువే పెట్టాలి. తక్కువ చాలా ఇబ్బంది పడతారు, పైసలు రావు. తర్వాత వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, నన్ను తీసుకుంటారు. అర్థమైందా? రెండోది, ఇప్పుడు దగ్గర పైసలు ఎన్నకుండా నువ్వు బేస్మెంట్ కడతావు 1,00,000 వస్తుంది, అవునా? లెంటల్ దగ్గరికి వస్తుంది, ఇంకో 1,00,000 వస్తుంది. అప్పటికే అప్పుడు స్లాబ్ వేయలేవు నీకు పైసలు. స్లాబ్ ఆవేశపడి ఎక్కువ కాదు గురించి ఎక్కువ కాదు. 450, 500 ఎక్కువ దాటకాలి. అది కూడా 500 కూడా ఎంత అవుతాయి ఇప్పుడు నేను చెప్పి గవర్నమెంట్ నిర్మా ద్వారా కూడా 1,00,000. మరి ఇన్ని చేస్తా అంటే మళ్ళీ నువ్వు మధ్యకు వచ్చి ఇల్లు ఆపితే ఇక్కడ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఫెయిల్ అయినట్టు, ఎమ్మెల్యేగా నేను ఫెయిల్ అయినట్టు. మీకు ఇల్లు పండగ ఉంటుంది, ప్లాస్టిక్ అప్పుడపాలు కాకుండా అమ్మాయి వాళ్ళకు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా అదే చెప్తాను సార్. వాళ్ళు మా దగ్గర మనం